హాయ్ హలో అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్నైతే స్టార్ట్ చేసేద్దాం. ఈ వ్లాగ్ లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్. వేపంజర్రి టెంపుల్కి అయితే వెళ్ళాము అని చూపించాను కదా. సో ఆ వ్లాగ్ కంటిన్యూయేషన్ అనమాట. ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒక్కసారి చూసేసేయండి. అండ్ అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మనము టెంపుల్ దర్శనం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే టెంపుల్ నుంచి వచ్చేసామన్నమాట. అండ్ చూసారా ఇలా గ్రీనరీ ఎంత బాగుంది కదా అండి. చాలా గ్రీనరీతో భలే ఉంటుందండి చిత్తూరు జిల్లా అంతా కూడా. అండ్ ఎక్కువగా కోకోనట్ ట్రీస్, మ్యాంగో ట్రీస్ ఇవే అనమాట. ఎక్కడ చూసినా అక్కడక్కడ మాత్రం చెరుకు, అరటి చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ కొన్ని చోట్ల మంచిగా ఫామ్ హౌస్ లాగా కూడా కట్టేసుకొని ఉన్నారండి. చాలా బాగుందండి. అంటే చెట్లన్నీ నాటేసి మధ్యలో ఫామ్ హౌస్ చాలా బాగుంటుంది కదా అలా కూడా. సో అలా కూడా ఉందన్నమాట ఊర్లల్లో. అండ్ మనమైతే ఇంకా అటు సైడ్ నుంచి ఇంకా తిరుపతికి వెళ్ళే రూట్లో అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ ఫుడ్ అయితే మార్నింగే మా అమ్మ ప్రిపేర్ చేసేసి తీసుకొని అయితే వచ్చేసిందనమాట. లెమన్ రైస్ అండ్ కర్డ్ రైస్. సో మేమైతే ఇక్కడ ప్లేస్ వెతుకుతూ ఉన్నాం. ఎక్కడ మంచిగా కూర్చొని తినడానికి బాగుంటుంది చల్లగా చెట్ల కింద అని చెప్పి వెతుకుతూ ఉన్నాం అనమాట. అండ్ మాకైతే ఇలా ఎక్కడికైనా వచ్చినప్పుడు చెట్ల కింద కూర్చొని ప్రశాంతంగా గడపడం అంటే మంచిగా ఎంజాయ్ చేయడం చాలా ఇష్టము. సో మంచిగా గ్రీనరీగా నీడగా ఎక్కడ ఉందా అని వెతుకుతూ ఉన్నామన్నమాట. అండ్ ఒక్క చోట మంచిగా గ్రీనరీగా ఉంటే ఎండ ఉంటుంది, లేదా నీట్గా ఉందంటే అక్కడ కొంచెం బాగా లేకుండా అంటే ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేకుండా వెళ్ళడానికి దారి లేకుండా అలా ఉందన్నమాట. సో అదే వెతుకుతూ అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ గానిగలు కూడా ఆడిస్తూ ఉన్నారండి కొన్ని చోట్ల. అంటే చెరుకు కదా ఇక్కడ మెయిన్ క్రాప్ చెరుకు కూడా. సో అక్కడక్కడ గానిగల మిషన్ అయితే ఉందన్నమాట. ఎవరైనా ఆన్ చేసుకొని ఉంటే చూద్దామంటే ఎవ్వరూ అయితే ఆన్లో లేదండి అవి. సో ఇప్పుడైతే చెరుకు క్రాప్ అయితే ఉంది కానీ ఇంకా ఏమీ ఆడించటం లేదు. అండ్ అక్కడ ఒక ప్లేస్ దగ్గర ఆగి చూసాము. బట్ అక్కడ ఎందుకో బాగాలేదు, నచ్చలేదు అని చెప్పి మళ్ళీ ముందుకైతే వెళ్ళిపోతూ ఉన్నామండి. పట్టు వదలని విక్రమార్కుల్లాగా మేమైతే ప్లేస్ కోసం అందరము అటు సైడు ఇటు సైడ్ చూస్తూ లాస్ట్కి ఒక మంచి ప్లేస్ అయితే పట్టేసామన్నమాట. అండ్ మెయిన్ రోడ్లో కాకుండా కొంచెం విలేజ్ లోపలికి అలా వెళ్ళినప్పుడు మంచిగా దొరుకుతుందండి. లేదంటే రోడ్ సైడ్ బాగుండదు. సో మేము ఒక విలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయి ఇక్కడైతే మంచిగా ఒక ప్లేస్ అయితే పట్టేసాము. ఇంక ఇక్కడ వాటర్ కూడా ఉందండి. ప్లేట్స్ వాష్ చేసుకోవడానికి, హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి కూడా మంచిగా వాటర్ కూడా ఉంది. అండ్ కోల్డ్ ఫామ్ అండి ఇది. కాకపోతే అస్సలు స్మెల్లే లేదండి. మాకే ఆశ్చర్యం అనిపించింది. కోల్డ్ ఫామ్ కదా స్మెల్ వస్తుందేమో అని కాసేపు వెయిట్ చేసాం వెళ్ళకుండా. బట్ అక్కడ మొత్తం చూస్తే స్మెల్ అస్సలు లేదండి. చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి తినండి అమ్మా అని చెప్పారు. అండ్ ఇక్కడ మేమైతే మామిడి తోట లోపలికైతే వెళ్ళిపోతూ ఉన్నాము. లోపలికి చెట్ల కింద నీడ ఉందన్నమాట. అందుకని చెప్పి లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇంకా కార్లో నుంచి అంతా ఫుడ్ అంతా తీసుకొని వచ్చేసి వాటర్ బాటిల్స్ ఎత్తుకొని వెళ్తూ ఉన్నాము. అండ్ స్నేహ అయితే ఇలాంటి ప్లేసెస్లో ఒక్కొక్కసారి అస్సలు నడవదండి. ఇంకా స్నేహాన్ని నేను ఎత్తుకొని ఇక్కడ వీడియో షూట్ చేస్తూ ఉన్నా. అందుకే ఇన్ని షేకింగ్గా ఉందన్నమాట వీడియో. అండ్ మనమైతే ఇక్కడ ఇలా అక్కడ కూడా చెట్లు సెలెక్ట్ చేస్తున్నారు. ఏ చెట్టు కింద మంచిగా నీడగా ఉంది, ఎక్కడ కూర్చొని తినడానికి బాగుంది అని చెప్పి సెలెక్ట్ చేస్తూ అట్ లాస్ట్ ఈ చెట్టు కింద అయితే మంచిగా పెట్టేసుకొని తినడానికి కూర్చుంటూ ఉన్నామన్నమాట. కానీ కింద కూర్చునేదానికి వీళ్ళకి ఇబ్బంది అనిపించి ఇంకా టవల్ ఉండేసరికి టవల్స్ అయితే వేసేసుకొని కూర్చుంటూ ఉన్నాము. అండ్ మోక్ష అయితే అస్సలు కూర్చోదండి. ఏమైనా చీమలు ఉంటాయా ఏముంటాయా అని అస్సలు కూర్చోదు కింద. సో మనం కూడా మంచిగా సోఫాల్లో కుర్చీల్లో కూర్చొని అలవాటైపోయి ఇలాంటి ప్లేసెస్లో కింద కూర్చోవాలంటే అసలు ఒక సెకండ్ టక్మని కూర్చోలేం కదా. ఇంకా నేను వీడియో తీస్తూ ఉన్నానా, ఇంకా వీళ్ళందరూ కూర్చునేసరికి మా అమ్మ ప్లేట్స్ అన్నీ కూడా మంచిగా ఇస్తూ ఫుడ్ అంతా కూడా బయట పెడుతూ ఉంది. మేము ప్లాన్ చేసుకున్నాం మార్నింగే. సో అందుకని చెప్పి మా అమ్మ లెమన్ రైస్ అయితే చేసేస్తాను అని చెప్పింది. సో అందుకని చెప్పి లెమన్ రైస్ అయితే చేసేసుకున్నాము. అండ్ మనం వెళ్ళే చోట ఎలా ఉంటుందో ఏమో కదా, హోటల్స్ ఎలా ఉంటాయో అని చెప్పి ఇంకా టైం ఉంది కదా అని చెప్పి లెమన్ రైస్ అయితే త్వరగా అయిపోతుందని లెమన్ రైస్ చేసామంటే సరే అని చేసేసింది. అండ్ పిల్లలు లెమన్ రైస్ తింటారో లేదో అని కర్డ్ రైస్ కూడా తీసుకొని వచ్చేసింది. ప్లెయిన్ రైస్ తీసుకొని ఇక్కడ కర్డ్ అయితే తీసేసుకున్నాము. అండ్ ఇంకా అందరం అయితే తినేసి హ్యాండ్ వాష్ చేసేసుకొని తర్వాత రిటర్న్ అయితే వెళ్తూ ఉన్నాము.
అండ్ వీళ్ళైతే ప్రతి మామిడి చెట్టు దగ్గర చాలా మంచిగా అయితే డ్రిప్పింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, వాటర్ డ్రిప్స్. సో అలా అయితే రెడీ చేసేసుకొని ఉన్నారు. అంటే ఎక్కడ వాటర్ రావాలో అక్కడ మంచిగా పెట్టేసి ఒక్క చోట మోటార్ ఆన్ చేసేసామంటే ఎవ్రీ ప్లాంట్కి ఎవ్రీ ట్రీకి మంచిగా వాటర్ అయితే సప్లై అయిపోతుంది కదా. సో అలా పెట్టేసుకొని ఉన్నారు, అదే చూస్తూ ఉన్నాము. అండ్ మాకు ఎంతసేపటికి ఇక్కడే ఉండాలనిపించింది, ఎందుకంటే అంత చల్లగా ఉందండి ఇక్కడంతా కూడా. ఎండ ఉంది కానీ చెట్ల కింద అస్సలు అనిపించలేదు. అండ్ ఇంకా అన్ని ప్లేట్స్ అన్నీ సర్దేసుకొని ఇక్కడే వాష్ చేసేసుకొని ఇంకైతే వెళ్తూ ఉన్నామన్నమాట కార్ దగ్గరికి. మేము కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం కానీ మేమైతే అప్పుడే మళ్ళీ రిటర్న్ వెళ్ళలేదండి. అక్కడ చూపిస్తాను. సో మంచిగా కూర్చోడానికి ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చొని కాసేపు అయితే రిలాక్స్ అయ్యాము. సో అదంతా కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ అయితే బేనీసా మామిడి పండ్లు అయితే ఉన్నాయండి, అండ్ కిందకే ఉన్నాయి అవి కూడా. సో అక్కడ ఉన్న వాళ్ళవే ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఉండేసరికి చూస్తూ ఉన్నాము. మాదైతే పెద్ద సైజు వచ్చి మాగిపోయింది, ఇక్కడైతే సైజ్ లేదు అండ్ ఇంకా కూడా పండలేదు, అలానే ఉంది. సో వీళ్ళది లేట్ క్రాప్ ఏమో అనిపించింది. సో అదే చూస్తూ ఉన్నాము. అండ్ ఇదంతా చూసుకొని తర్వాత ఇంకొంచెం ముందుకైతే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడే పక్కనే కోల్డ్ ఫామ్ కూడా ఉందండి. ఇదంతా కూడా వాళ్ళ ప్లేసే అంట, వాళ్ళని కూడా చూపిస్తాను. అండ్ ఇదంతా వాళ్ళ ప్లేసే. సో ఇక్కడ మామిడి చెట్లు అవి నాటేసుకున్నారు. అండ్ అటు సైడ్ అయితే కోల్డ్ ఫామ్ ఉందన్నమాట. వీళ్ళు కూడా మామిడికాయలన్నీ కట్ చేసేసి ట్రాక్టర్కి వేసి పంపిస్తే 2 days టైం అయితే పట్టిందంట. అండ్ కొన్ని అయితే తెచ్చి కుళ్ళిపోయాయి అని చెప్పి రిటర్న్ పంపించేస్తారు కదా జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళు, అది తెచ్చి ఆడ ఆవులకైతే పెట్టేసి ఉన్నారు తినడానికి. చాలా ఉన్నాయి. అండ్ తర్వాత ఇటు సైడ్ వస్తే కోల్డ్ ఫామ్ కూడా చాలా పెద్దదిగా. అండ్ వాళ్ళు అక్కడే ఉంటారంట నైట్ అంతా కూడా. ఇలా కంపెనీయే వాళ్ళే వచ్చి మనం కన్స్ట్రక్ట్ చేసేసుకుంటే వాళ్ళే సెటప్ చేసేసి వెళ్ళిపోతారంట అండి. ఈ కోళ్ళకి కావాల్సిన ఫుడ్ అంతా కూడా మిషనరీ అంతా కూడా వాళ్ళే సప్లై చేసి కోడి పిల్లల్ని తెచ్చి ఇందులో పెట్టేస్తారంట. వీళ్ళకి 30 days 45 days టైం అంట. సో ఆ టైం తర్వాత మళ్ళీ కొంచెం కోళ్ళు పెద్ద సైజు వచ్చేసిన తర్వాత వాళ్ళే వచ్చి వాళ్ళ లారీస్లోకి ఎక్కించుకొని వెళ్ళిపోతారంట. అప్పటిదాకా వాటికి ఫుడ్ అండ్ వాటర్ సప్లై చేస్తూ వాటిని మంచిగా చూసుకుంటూ ఉండాలంతే. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇది మంచి బిజినెస్సే అండి, కాకపోతే అక్కడే ఉండాలి నైట్ అంతా కూడా. అండ్ ఇదైతే ఫ్రంట్ సైడ్ నుంచి మేము వెళ్ళాము కోల్డ్ ఫామ్కి. అండ్ అటు సైడ్ అంతా ఉన్నప్పుడు ఏం స్మెల్ అనిపించలేదు, కానీ ఇటు సైడ్ వచ్చేసరికి ఫుల్ స్మెల్ అండి. అసలు కాసేపు కూడా ఉండలేకపోయాము. కాకపోతే ఎప్పుడు చూడలేదు కదా దగ్గర నుంచి అని చెప్పి వచ్చామన్నమాట. అండ్ మనం వెళ్ళేసరికి అవి భయపడిపోయి పరిగెత్తూ ఉన్నాయి, చూసారా? నేను వెళ్ళేసరికి అది స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంది ఇంకో సైడ్కి, కోల్డ్ కదా. అండ్ ఇందులో నుంచి వాటర్ అయితే వస్తూ ఉందండి, నేనైతే ఫస్ట్ టైం ఇది చూడడము. ఇందులో నుంచి కొంచెం కొంచెం వాటర్ వస్తూ ఉంటే అవి తాగుతూ ఉన్నాయి. అండ్ ఇంకొక వాటిల్లో ఫీడర్ వాటిల్లో గింజలు ఏదో పెట్టున్నారు. సో అవి తింటూ వాటర్ తాగుతూ ఉన్నాయి అన్నమాట. అండ్ ఎన్ని కోళ్ళు ఉన్నాయి కదా, చాలా కోళ్ళు ఉన్నాయి. అండ్ ఇక్కడ మాత్రం స్మెల్ మామూలుగా రాలేదండి. సో ఇంకా వీడియో తీసుకుందామని చెప్పి ఆ స్మెల్ భరించి కాసేపు అక్కడైతే ఉన్నాను. ఎన్ని కోళ్ళు ఉంటాయో తెలియదు కానీ ఆల్మోస్ట్ చాలా వరకు కోళ్ళే ఉన్నాయి. అండ్ ఈ రో ఒక రో అండ్ అటు సైడ్ కూడా ఇంకొక రో అలా అయితే పెట్టేసి ఉన్నారు. అండ్ మధ్యలో అయితే దారి. అండ్ విలేజెస్లోనే ఉండి వాళ్ళ పొలం సైడే ఇది పెట్టేసుకున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి ఓకే. ఇక్కడైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకెవరో వాళ్ళ రిలేటివ్ అందరూ అయితే ఇక్కడే ఉంటారంట నైట్ అంతా కూడా. సో ఇదైతే అనమాట, ఇటు సైడు ఉన్నాయి కోళ్ళు. అండ్ నాకైతే ఈ మధ్యలో ఒక్క బ్లాక్ కోడి కనిపించింది. అండ్ తర్వాత ఇక్కడ వీళ్ళైతే నేను చెప్పాను కదా కోల్డ్ ఫామ్ ఎదురుగా ఇలా అయితే రచ్చబండలాగా కట్టేసి ఉన్నారనమాట కూర్చోవడానికి. అండ్ చింత చెట్టు అయితే ఉన్నింది. సో మంచిగా చిల్ అవుతూ ఉన్నారు కూర్చొని. అండ్ ఈలోపు వీళ్ళే అండి ఆ కోల్డ్ ఫామ్కి అండ్ మామిడి చెట్లకి ఓనర్స్. సో వీళ్ళు అడిగారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్నీ అడుగుతూ ఉన్నారు. ఇదైతే సొప్ప కట్ చేసే మిషన్ అంట అండి. నాకైతే అర్థం కాలే. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే చెరుకు ఏమైనా కట్ చేస్తున్నారేమో అనుకున్నాను. అండ్ తర్వాత అడిగితే ఇది సొప్ప ఇలా కట్ చేసేసి ఆవులకు పెడితే అవి ఈజీగా తింటాయి, లేదంటే కొంచెం కష్టము. లేతగా ఉండేదైతే తినేస్తుంది కానీ ఇలా ఉంటే కొంచెం ముదురుగా ఉంటే తినదు. అందుకని ఇలా ఆవులకి ఈజీగా తినడానికి అని చెప్పి ఇలా పెడుతూ ఉంటారంట. అండ్ చాలా ఈజీగా కట్ అయిపోతూ ఉందండి. అండ్ వేలు కానీ పడిందంటే ఇంక అంతే సంగతులు, జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి మిషనరీస్ దగ్గర.
అండ్ చాలా బాగా కూడా కట్ చేసేస్తూ ఉంది స్మాల్ స్మాల్ పీసెస్‌గా. అండ్ ఇలాంటివి రావడం వల్ల వీళ్ళకి కొంచెం వర్క్ అయితే ఈజీ అయింది కదా! అండ్ నా కోసం అని చెప్పి కొంచెమే ఉంటే గూడా వేసి చూపిస్తూ ఉన్నారు. నేను వీడియో తీసుకుంటాను ఆంటీ ఒక్కసారి వెయ్యరా అని చెప్తే పాపం వేశారనమాట. అండ్ తర్వాత ఇంకా ఆఫ్ చేసేసి వాళ్ళకేదో వర్క్ ఉంటే మళ్ళీ గూడా అది చూసుకుంటూ ఉన్నారు. అండ్ మాతో కాసేపయితే ఉన్నారండి. మంచిగా ఎక్కడి నుంచొచ్చారు అన్నీ అయితే కనుక్కొని అండ్ వాళ్ళ పిల్లలు చెన్నైలో ఉంటారంట. ఇలా అయితే మాతో ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం స్పెండ్ చేశారు. అండ్ అలాగే మాకు బేనీస మామిడి పండ్లు కూడా ఇచ్చారండి వాళ్ళు. తీసుకెళ్ళండి పిల్లలతో వచ్చారు కదా! తీసుకొని వెళ్ళి తినండి అని చెప్పారు. అండ్ తర్వాత అక్కడ కాసేపు అయితే స్పెండ్ చేసేసి మళ్ళీ కూడా మేమైతే ఇంకా రిటర్న్ వచ్చేయాలి కదా తిరుపతికి అని చెప్పి రిటర్న్ స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ ఈవినింగ్ టైం అవుతూ ఉంది కదా! చాలా బాగుందనమాట గ్రీనరీ. చాలా బాగుందండి అస్సలు. మాటల్లో చెప్పలేను. ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ తర్వాత ఇంకా అలా వెళ్తూ చూసుకుంటూ రోడ్లన్నీ చూసుకుంటూ మంచిగా అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ మాకు వెళ్తూ ఉంటే వెహికల్స్ అయితే కొన్ని కనిపించాయి. అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏదో ఇచ్చున్నారు. సో, ఫస్ట్ ఒక 2 కనిపించాయి. మేమేమనుకున్నాం, ఏంటి ఇవి అందరూ ఏమైనా కలిసి ఎక్కడికైనా వెళ్తున్నారా ఏమో అనుకున్నాం. ఇంకొంచెం ముందుకెళ్తే మళ్ళీ కనిపించారు. సో, అప్పుడు అర్థమైంది మేబీ గవర్నమెంట్ వాళ్ళేమైనా ఈరోజే ఇచ్చుంటారేమో, అది తీసుకొని వాళ్ళ ఊరి దగ్గరికి వెళ్తూ ఉన్నారేమో అని అనుకున్నాము. అండ్ తర్వాత అయితే ఇంకా రోడ్లో ఇలా అయితే వెళ్తూ కొన్ని వీడియోస్ అయితే తీసేసుకున్నాను. నాకైతే ఇలా విలేజెస్ సైడ్ వెళ్ళటం అంటే చాలా ఇష్టమండి. ఏదేదో సిటీస్‌లోకి అక్కడికి వెళ్ళి తిరగడం కన్నా నాకు ఇలాంటి ప్లేసెస్‌లో మంచిగా ఎంజాయ్ చేసేసొస్తే చాలా బావుంటుంది అనిపిస్తుంది. సో, మాక్సిమం నేనైతే ఇలా నేచర్‌కి దగ్గరగా ఉండే ప్లేసెస్‌కి వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తాననమాట. సో, అందుకని చెప్పి నాకు ఇలాంటి ప్లేసెస్ ఇష్టము. అండ్ అలాగే నేను ఎక్కువ వీడియోస్‌లో గూడా ఇలాంటిదే పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు చూసినట్లయితే మాక్సిమం మన వీడియోస్ అన్నీ గూడా ఇలా నేచర్‌కి దగ్గరగా ఉండే విలేజెస్ ఇలాంటివే నేనైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి మాకస్సలు ఇలా విలేజ్‌ది అంతా తెలీదనమాట. టౌన్‌లో పుట్టాము అండ్ ఎప్పుడు విలేజెస్ ఎక్కువ వెళ్ళలేదనమాట. సో, అందుకని చెప్పి నాకు విలేజెస్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ చూసారా మామిడికాయలు అక్కడక్కడ అయితే ఇలా పోసేసున్నారు. సో, అది చూసేసరికి బాధనిపించింది. అండ్ ఇంకేం చేస్తారు? ఏం చేయలేని సిచ్యువేషన్. తర్వాత మాకిక్కడ చాలా బాగా అనిపించింది లొకేషన్. అందుకని చెప్పి కాసేపు కార్ ఆపి కాసేపు వెళ్ళి చూసేసి వద్దామని చెప్పి కార్ ఆపమన్నాము. అండ్ ఆ లోపే స్నేహ అయితే మంచిగా స్లీప్ అనమాట. సో, దానికి అలసిపోయింది. ఇంక నిద్రొచ్చేసింది. ఇంకా మేము ఇటు సైడ్ లోపలికైతే వెళ్తే చాలా బావుందండి. ఎంత బావుందంటే అంత బావుంది. అందుకని చెప్పి అలా వాక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. అండ్ పైన చూసారా మబ్బులనమాట. ఆకాశమంతా మబ్బులు. అండ్ వర్షం పడుతుందేమో అనుకున్నాం కానీ వర్షం ఏమీ పడలేదు. అండ్ మబ్బులైతే అలా ఉన్నాయి. అండ్ ఈ చుట్టూ అయితే ఎంత బావుంది కదా! చాలా పీస్‌ఫుల్‌గా ఉందనమాట. అండ్ రోడ్డుకి ఎగ్జాక్ట్ ఆపోజిట్‌లోనే ఉంది ఇదంతా గూడా. సో, మోక్ష అయితే కొన్ని పిక్స్ తీసేసిందండి. అదే తీసింది. నేనసలు మాట్లాడుతూ ఉంటే ఎప్పుడో తీసేసింది. సో, ఇలా అయితే స్నేహాన్ని పెట్టుకొని అక్కడ గట్టు దాగా ఉంటే అక్కడ కూర్చొని ఉన్నామనమాట. అండ్ ఇదంతా మేమంతా ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ ఒక అవ్వ అయితే వచ్చి మాట్లాడించింది. అండ్ ఆ అవ్వ వాళ్ళదే అంట ఆ పొలం అంతా గూడా. ఎవరో వచ్చారు అనేసి మాతో వచ్చి కూర్చొని మాట్లాడింది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా అని. అండ్ విలేజెస్‌లో మనము ఎవరో తెలియకపోయినా కూడా వచ్చి బంధువుల్లాగా పలకరిస్తారు కదండీ! చాలా బాగా అనిపిస్తుంది ఆ ఫీలింగు. అండ్ ఆ అవ్వ అయితే పాపం రండమ్మా టీ తాగుదురు రండి, కాఫీ తాగుదురు రండి అని పిలుస్తూనే ఉన్నింది 2, 3 టైమ్స్. కానీ ఎందుకవ్వ నీకు ఇబ్బంది గదా! వద్దులే అని జెప్పేసి మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అండ్ ఆ అవ్వ అయితే ఎవరో తెలిసిన వాళ్ళలాగా మాతో హాఫ్ అన్ అవర్ అయితే మంచిగా మాట్లాడి వాళ్ళ తమ్ముళ్ళని అండ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ అందరిని గూడా చూపించిందనమాట. ఇంకా అవ్వ మాట్లాడేసరికి వాళ్ళందరూ గూడా వచ్చారు ఎవరా అనేసి. అండ్ ఆ అవ్వతో అయితే మంచిగా ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడేసి తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అండ్ అప్పటికే ఈవినింగ్ అయితే అయిపోయింది. అండ్ ఫ్యాక్టరీస్ ముందర అండి ఇదంతా గూడా. సో, ఫ్యాక్టరీస్ ముందర సిచ్యువేషన్ అయితే ఇంకా గూడా అలానే ఉందనమాట. అండ్ అక్కడక్కడ మామిడికాయలైతే పోసేసి అలా ఉన్నారు. ఏం చేయలేం కదా!
సో ఇంకా కుళ్ళిపోయిన కాయలని అక్కడక్కడే వేసేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అండ్ ఇంకా అక్కడి నుంచి వచ్చేసేసరికి స్నేహ అయితే లేసేసింది. మంచిగా ఒక 1 అవర్ అయితే నిద్రపోయిందిలేండి. అండ్ మేఘాలైతే అప్పుడే వర్షం పడేలాగా ఉన్నింది కానీ అస్సలు వర్షమే లేదండి ఆ రోజు. మేబీ అక్కడేమైనా పడిందేమో తెలీదు కానీ మా ప్లేస్‌లో అయితే ఏం వర్షం లేదు. అండ్ తర్వాత ఇంకా ఇదంతా కూడా క్రాస్ చేసేసుకొని మేమైతే ఒక చోట వచ్చి ఆపాము. యాక్చువల్‌గా టీ తాగుదాం అనుకున్నాము. కాకపోతే టీ లేకపోయేసరికి ఇంకా ఐస్ క్రీమ్ అయితే తింటూ ఉన్నారు. అండ్ నేనైతే తినలేదండి. పిల్లలు అండ్ మా అమ్మ, మా ఆడబిడ్డ వీళ్ళైతే ఐస్ క్రీమ్స్ తిన్నారు. నాకెందుకో అప్పుడే ఫుడ్ తిని ఒకలాగా ఉన్నింది ఎందుకో అందుకని తినలేదు నేను. అండ్ తర్వాత వీళ్ళంతా తిన్నాక మళ్ళీ కాసేపు అయిన తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. యాక్చువల్‌గా టీ తాగుదామని దిగాము. అక్కడ టీ లేదు. కాకపోతే ఇంక పిల్లలు గదా! ఐస్ క్రీమ్ అడుగుతూనే ఉన్నారు. తర్వాత అయితే ఇంక రేణిగుంటకొచ్చేసాము. ఇంక రేణిగుంటకొచ్చాక అందరం ఉన్నామని చెప్పి మా అమ్మ, నాన్న అస్సలు ఒప్పుకోలేదనమాట. తినేసే వెళ్ళాలి అని డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అండ్ డిన్నర్‌కైతే పూరి అండ్ చికెన్ కర్రీ అయితే చేసేసింది మా అమ్మ. సో, అందరూ ఎప్పుడో వస్తారు. మా ఆడబిడ్డ వాళ్ళు అండ్ లికేష్ ఎప్పుడో వస్తారు గదా! ఎప్పుడో వచ్చినప్పుడు ఏం తినకుండా వెళ్తే ఎలాగా అని చెప్పి ఇంక మేమే అడిగాం. పూరి చేయమని చెప్పాము. సో, వాళ్ళైతే ఏదో ఒకటి చికెన్ ఏదో ఒకటి తెస్తానని చెప్పి ఇంక ఫోర్స్ చేసి ఇంక మేము తప్పదు కదా! ఇంక అక్కడే ఆగి తినేసి అయితే నైట్ ఇంకా రిటర్న్ అయితే వచ్చేసామనమాట. అండ్ ఆలోపే గీతు, యువనిక గూడా వచ్చారు. స్నేహ, మోక్ష ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు చిన్నప్పటి నుంచి. అండ్ వీళ్ళతో ఆడుకుంటూ ఉన్నారు ఈవినింగ్ అంతా గూడా. సో, ఇంక వీళ్ళు కూడా ఇక్కడే డిన్నర్ చేసేయండిరా అని చెప్తే కూర్చొని తింటూ ఉన్నారు. అండ్ చాలా మంచిగా చూసుకుంటారండి పిల్లలు మా పిల్లల్ని. చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగా స్నేహ అయితే వీళ్ళిద్దరి దగ్గర వదిలేస్తే గూడా ఉండిపోతుంది. అలా అనమాట. అంత ఫ్రెండ్స్. రేణిగుంట నుంచి అయితే రిటర్న్ కరకంబాడి సైడ్ వచ్చామండి. లికేష్ వాళ్ళ న్యూ ఆఫీస్ అయితే ఇక్కడ ఉందని చెప్తే, సరే అని అటు సైడ్ అయితే చూద్దామని చెప్పి వచ్చేసాము. అండ్ ఇంటి దాకా వచ్చాము. మళ్ళీ రిటర్న్ వెళ్ళి రోస్ మిల్క్ అయితే తాగుతూ ఉన్నామనమాట. దారిలో అయితే ఉంటుంది ఇది కరకంబాడి రోడ్‌లో. అండ్ చాలా బావుందండి. టేస్ట్ అయితే అస్సలు చెప్పనక్కర్లేదు. ఇంత పెద్ద జగ్గుతో అయితే ఇచ్చారు. 40 రూపీసే అండి. అస్సలు తాగలేకపోయాము. అప్పటికే తినున్నాం కదా! అండ్ అస్సలు తాగలేకపోయాము. కడుపైతే ఫుల్ అయిపోయింది. అండ్ దాంట్లో ఐస్ క్రీమ్ యాడ్ చేసిస్తే 50 రూపీస్ అంట. లేదంటే 40. సో, మంచిగా తాగేసి ఇంక ఇంటికైతే వచ్చేసాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అండ్ అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.